పరిశుద్ధులాగా మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట మీకు వందనాలు. దైవాక్షుల గురించి ఈరోజు ప్రభుత్వం పిల్లలారా, మరి ఈరోజు చాలా మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్న వేళలో అలాగనే మరలా వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తున్నారా అనేది మనం చూసుకుంటే క్షేమం అనేది లేదు. అలాగనే వారు క్షేమంగా తిరిగి వస్తున్నారా అని మనం చూసుకుంటే ఏదో ఒక రూపాన, ఏదో ఒక ప్రమాదం ద్వారాగా, ఏదో ఒక పరిస్థితి ద్వారాగా, ఏదో ఒక ప్రమాదం జరిగి మధ్యాంతరంలోనే చనిపోతున్నారు. ఈరోజు చాలా యాక్సిడెంట్లు, ప్రమాదాలు చూసిన ఏమండి, నిన్న ఉన్నవాడు రోజు లేడు. మనతో తిరిగిన వాళ్ళు, మనతో జీవించిన వాళ్ళు, మనతో మనం ఉన్న సమాజంలో మనం చూసిన వారు ఈరోజు లేరు. ఏదో ఒక రూపాన, ఏదో ఒక రకంగా ఎప్పుడో తప్పుడు ఈ లోకమును వదిలిపెట్టి వెళ్ళేది ఖాయం, వాస్తవం. కానీ మరి మధ్యాంతరంలోనే పోవడానికి కారణం ఏమిటి? యేసు ప్రభువును నమ్ముకున్న వారు కూడా వెళుతున్నారు. మరి అధికారుల్లో ఒకడు కూడినట్లుగా ఏమండి, ఇతరుల మనుషుల వలె మీరు కూడా చనిపోతారు అని పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువును నమ్ముకున్న వారు కూడా, యేసు ప్రభువుని నమ్మిన వారు కూడా మధ్యాంతరంలో చచ్చిపోతున్నారుగా అని అడుగుతారేమో. దానికి పరిశుద్ధ గ్రంథము కూడా సాక్ష్యం ఇచ్చింది. ఏమనంటే, కీర్తన గ్రంథము 82వ కీర్తన 6వ వచనములో, మీరు దైవములనియు సర్వోన్నతుడైన దేవుని కుమారులనియు ఎరుగుదును, అయినను అధికారుల్లో ఒకడు కూలినట్లుగా, మార్గములో ఒకడు మరణము పొందినట్లుగా ఇతర మనుషుల వలె మీరు కూడా చనిపోతారు అని లేఖనం ఇచ్చిన సాక్ష్యం అండి. అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మధ్య ఆయుష్ కాలములోనే చంపబడటానికి కారణం ఏమిటి, చనిపోవటానికి కారణం ఏమిటి అనేది ఆ యొక్క అంశం మీద ఈరోజు మీతో మాట్లాడుతానికి నేను మీ ముందు చెప్తాను. కీర్తనకారుడు 82వ కీర్తన 6వ వచనంలో చెప్పబడిన భావన వేరండి. నేను ఇప్పుడు మీ దృష్టికి ఒక రిఫరెన్స్ చేసుకొస్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనములో ఇక్కడ ఒక మరణము రాయబడి ఉంది. ఇంకా మంచిగా బతికినా, ఆరోగ్యంగా బతికినా, ఏ రోగము లేకుండా, ఎలాంటి వ్యాధి లేకుండా బ్రతికినా ఏమండి, ఈ యొక్క యాత్ర ముగించి మరొక స్థలానికి చేరటం నిజం, ఇటుమడికి వాస్తవం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా బైబిలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మనము
యాత్రికులము. యాత్రికులు అంటే అర్థం ఏమిటంటే యాత్ర చేస్తున్న వారము. ఏంటి ఆ యాత్ర అంటే ఇహలోకమును విడిచిపెట్టి పరలోకమును చేరటానికి మనము యాత్ర చేస్తున్నాం. మనము యాత్రికులమి అని బైబిల్ సాక్షి. అయితే ఇక్కడ ఒక మరణములో చెప్పబడిన మాట ఏంటంటే అధికంగా దుర్మార్గ పనులు చేస్తున్న వారులారా, బుద్ధిహీనంగా తిరుగుతున్న వారులారా, బుద్ధిహీనంగాను అధికంగా దుర్మార్గము చేసేవారి కట ఈ మరణమట. ఏ మరణము? ఏమండి? కీర్తనల గ్రంథము 82వ కీర్తనలో చెప్పబడిన మరణం వేరు, ఇక్కడ చెప్పబడిన మరణం వేరు. ఏంటంటే ఇక్కడ మధ్య ఆయుష్ కాలములోనే ఒకరు చనిపోవటానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ ఒక కాలము రాయబడి ఉంది. మరణం అనేది రాయబడి ఉంది, కానీ ఆ మరణము మధ్య ఆయుష్ కాలముగా మార్చబడుతుంది. ఏంటంటే అధికంగా దుర్మార్గ పనులు చేయువారు, బుద్ధిహీనంగా తిరుగువారు, ఏమండి అధికంగా దుర్మార్గ పనులు చేసే వారికి, బుద్ధిహీనంగా తిరుగుతున్న వారికి ఈ మరణమట సంస్థాత్మవుతుందట. ఎందుకు? ఈ కాలమునకు ముందుగా ఎందుకు చంపబడుతున్నావు, ఎందుకు చచ్చిపోతున్నావు అని ప్రసంగి గ్రంథం మనకి సాక్ష్యం. అధికంగా దుర్మార్గ పనులు చేస్తున్న వారులారా జాగ్రత్త, బుద్ధిహీనంగా తిరుగుతున్న వారులారా జాగ్రత్త. మరణము అనేది దేవుడు రాయించి ఉంచాడు, కానీ ఆయన పిలవక ముందే నేను చేస్తున్న ఆ క్రియలు, ఆ పనులు, ఆ యొక్క బుద్ధిహీనంగా నడుస్తున్న ఆ యొక్క క్రియల బట్టి, వీడు చేస్తున్న మీ పనులు బట్టి మీకు ఇంకా టైం ఉన్నప్పటికీ దేవుడు ఇంకా మిమ్మల్ని పిలవక ముందే మీరు బుద్ధిహీనంగా తిరుగుతున్నారు కాబట్టి మీ కాలము ఇంకా సంపూర్ణము కాక మునిపే మధ్య ఆయుష్ కాలములోనే చంపబడుతున్నారు. ప్రసంగి గ్రంథము సాక్ష్యం. ఇక్కడ చెప్పబడిన మరణం ఏమిటంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరికీ దేవుడే మరణశాసనం రాయించి ఉంచాడు, కానీ ఆయన రాయించిన ఆ మరణములో పోతే ధనులు ధనురాళ్ళు. కానీ ఇక్కడ ఒక రెండవ మరణము గురించి ఏంటయ్యా అంటే బుద్ధిహీనంగా తిరిగితే, అధికంగా దుర్మార్గ పనులు చేస్తే వారి ఆయుష్ కాలములోనే వారు పోక మధ్య ఆయుష్ కాలములోనే చంపబడతారట అని లేఖనము సాక్షి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనములో రాయబడి. కనుక ప్రభునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి మీ జీవితాలు ఎలాగా ఉన్నాయో చూడండి. నేను చెప్పిన మాటలు మీలో ఏమన్నా ఉన్నట్లయితే సరిచేసుకోనండి. ప్రభు పిలవకు మునిపే భూమి మీద ఉండగానే మీరు సరిదిద్దుకుంటారని నా ఉపదేశము. ప్రభు వారు